లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం గురించి బహిరంగంగా మాట్లాడి దాన్ని మీడియాలో విస్పష్టంగా ప్రజలకు తెలియజేసింది ఈ పర్వేష్ సింగ్ వర్మ. ఆయన టర్మ్ అయిపోగానే ఆయనకి మళ్ళీ లోక్సభ సీట్ ఇవ్వాల. అప్పుడే వాళ్ళ మైండ్లో ఉంది పర్వేష్ సింగ్ వర్మని ఎమ్మెల్యేగా పంపాలనే ఉద్దేశంతో ఆయనకి లోక్సభ సీట్ ఇవ్వాల. ఈయన ఎవరంటే సాహెబ్ సింగ్ వర్మని ఢిల్లీకి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఈయన కులం జాట్ కులం. జాట్లు అంటే చాలా పవర్ఫుల్. జాట్లు ఢిల్లీలోనే కాదు ఉత్తరాదిలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ, చాలా బలమైన సామాజిక వర్గం. ఈయన అంకులు ఆజాద్ సింగ్ గతంలో నార్త్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా పనిచేశాడు. ఆయన యువకుడు, చాలా ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి, నీతి నిజాయితీకి మారుపేరు. ఈయన జైంట్ కిల్లర్ కేజ్రీవాల్ని పడగొట్టాడు. భారతదేశంలో కేజ్రీవాల్ గాలి తీసేశాడు. చిన్న యువకుడు ముందు ఆయన ఓడిపోయాడు. ఈయన పేరు బలంగా వినపడుతూ ఉంది. రెండవ పేరు మనోజ్ తివారీ. ఈయన ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈయన సినీ నటుడు. ఉత్తరాంచల్ ప్రాంతానికి చెందిన ఓటర్లను ఆకర్షించడంలో దిట్ట. ఆయన సమీప ప్రాంతంలో 15 మంది ఈ ఉత్తరాంచల్ ప్రాంతాల్లో పోటీ చేస్తే అక్కడ 14 మంది గెలిచారు. ఈ మనీష్ తివారీ మరి జనాకర్షణ కలిగే వ్యక్తి. ఆయన కూడా పరిశీలనలో ఉన్నాడు. ఇక 3 బన్సూరి స్వరాజ్. ఈమె మొట్టమొదటిసారి శాసనసభలో ప్రవేశించింది. ఈమె సుష్మా స్వరాజ్ కుమార్తె. ఈమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు 2029 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు కాబోతోంది. 3వ వంతు మహిళలకి సీట్లు ఇవ్వాలి. కనుక అనూహ్యంగా జైంట్ కిల్లర్ అయిన పర్వేష్ వర్మను కాకుండా బన్సూరి స్వరాజ్ని ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, మొదటిసారి ఎమ్మెల్యే అయిన హర్యానాలో మొదటిసారి ఎమ్మెల్యే, రాజస్థాన్లో మొదటిసారి ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్లో మొదటిసారి ఎమ్మెల్యే, కాకలు తీరిన నాయకులు ఉండగా కొత్త వారిని అక్కడ ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. మహిళలు 50% ఉంటారు కనుక మహిళలను ఆకట్టుకోవడానికి బన్సూరి స్వరాజ్. అయినా సుష్మా స్వరాజ్ అంటే కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాదు, దేశంలో ఉండే ప్రతి మహిళ, అన్ని రాజకీయ పార్టీలు ఆమెను గౌరవిస్తారు. ఆమె హుందాగా, ఆమె ప్రసంగము ఎప్పుడున్నా కూడా రిక్కించి వినేవారు. అటువంటి సుష్మా స్వరాజ్, అంత గౌరవం పొందిన సుష్మా స్వరాజ్ కుమార్తెకి ఇవ్వటం ద్వారా, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా, దేశంలో దేశ రాజధానిలో మహిళలను ముఖ్యమంత్రి చేశామనే దాని ద్వారా దేశంలో ఉండే మహిళలందరినీ ఆకర్షించాలనే ఆలోచన కూడా ఉండొచ్చు. బన్సూరి స్వరాజ్ని ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పర్వేష్ సింగ్ వర్మని నియమిస్తే బ్యాలెన్స్ కుదురుతుంది. మనోజ్ తివారీని ఎంపీగానే కొనసాగు, కానీ ఆయన చేసిన పనికి రాబోయే కాలంలో ఆయన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. అది రాజీనామా చేస్తే అది ఉప ఎన్నిక వస్తుంది. ఇక 4 ఆయన విజయేందర్ గుప్తా.